ఒకసారి తెలంగాణ లోక్సభ ఫలితాలను చూద్దాం. తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ పడుతుండగా బీఆర్ఎస్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. వాస్తవంగా హస్తం 8, కమలం 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉన్నారు. అయితే మల్కాజ్గిరిలో ఈటెల, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో అరవింద్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ముందంజలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, భువనగిరి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ పోటాపోటీ కనిపిస్తోంది. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి రెండో రౌండ్ ముగిసేసరికి 26,208 ఓట్ల ఆధిక్యం లభించింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. పూర్తి సమాచారాన్ని ఓవరాల్ గా తెలంగాణ లోక్సభ ఎలక్షన్ కు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఇంకా కాంగ్రెస్ 8, 9 అండ్ బీజేపీ 7 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. అటు బీఆర్ఎస్ చూసుకుంటే 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఓవరాల్ గా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? శ్రీదేవి, తెలంగాణలో దాదాపుగా ఎగ్జిస్ట్ పోల్లో వచ్చినటువంటి ఫలితాలే ఈరోజు కౌంటింగ్లో కూడా కనపడుతున్నాయని చెప్పవచ్చు. మొదటి నుండి బీజేపీ అంటే డబుల్ డిజిట్లో గెలుస్తామన్నటువంటి ధీమాతోనే ఉంది. అయితే ప్రస్తుతం కౌంటింగ్లో వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే దాదాపుగా 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మరో 2-3 స్థానాల్లో అంటే పోటాపోటీగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ నుండి పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ నుండి పోటీ చేసినటువంటి 17 మందిలో దాదాపుగా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, అదేవిధంగా సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ నుండి ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి నగేష్ ముందంజలో ఉన్నారు అని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ నుండి కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ముందంజలో ఉంది. అయితే దాదాపుగా మెదక్ నుండి రఘునందన్ రావు పోటీ ఇస్తున్నాడని చెప్పవచ్చు. అదేవిధంగా భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య కూడా 2-3 రౌండ్లో కూడా తన మెజార్టీని చూయించుకున్నాడు. అయితే ఇప్పుడు కొంత వెనకబడి ఉన్నాడు. అదేవిధంగా మొదటి నుండి తమకు ఖమ్మము, అదేవిధంగా నల్గొండ లాంటి పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని వాళ్ళు ముందు నుండి ఊహించుకున్నారు. ఆ స్థానాల్లో ఇప్పటికే వాళ్ళు బీజేపీ అభ్యర్థులు వెనకబడి ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 10 స్థానాలు అనుకున్నటువంటి బీజేపీకి 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దీంతో బీజేపీ బలం మరింత పుంజుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీజేపీ ఈసారి 7 స్థానాల్లో ఇప్పటికే ముందంజ ఉందని చెప్పవచ్చు. 5 రౌండ్ల వరకు ఇక్కడ బండి సంజయ్ దాదాపుగా 60,000 మెజార్టీతో ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా మల్కాజ్గిరి నుండి కూడా ఈటల రాజేందర్ దాదాపుగా 5వ రౌండ్ వరకు దాదాపుగా 65,000 మెజార్టీతో ఉన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుండి కూడా కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో ముందులో ఉన్నాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 7 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ మరో 2 స్థానాల్లో గట్టిగా పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు నుండి కూడా మాధవి లత ఇటు అసదుద్దీన్ ఓవైసీకి చాలా గట్టి పోటీ ఇస్తుంది. అయితే అంటే హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇటు కార్వాన్ కావచ్చు, యాకత్పూర్లలో కావచ్చు ఇప్పటి వరకు మాధవి లతకు మంచి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడంతో గట్టి పోటీలో ఉందని చెప్పవచ్చు. అయితే చివరి వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ వార్ రూమ్లో చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 7 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపు ఖాయమన్నటువంటి విషయాన్ని మనం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు వీళ్ళందరూ ముందంజల్లో ఉండడమే కాకుండా భారీ స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా మొదటి నుండి తెలంగాణలో భారీ స్థాయిలో అంటే 10 స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నటువంటి అంచనాతో ఉన్నటువంటి జాతీయ నాయకుల అంచనాలకు తగ్గట్టుగానే 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇటు బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇటు
ఇటు మహబూబ్ నగర్లో కూడా ఎవరు ఊహించని విధంగా గట్టి పోటీ ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాడు. అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కూడా విజయం సాధించే ముందంజలో ఉందని చెప్పవచ్చు, విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ నుండి గట్టి పోటీ ఇస్తున్నాడు అనుకున్నటువంటి రఘునందన్ రావు కొంత వెనుకబడి ఉన్నాడు. అయితే ఇటు రఘునందన్ రావుకు ప్రధానంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఇటు గజ్వేల్లి, అదేవిధంగా హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలో భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం తగ్గడంతో ఆయన వెనుకబడి ఉన్నాడని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బీజేపీ అనుకున్న ఫలితాలను సాధిస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా జాతీయ స్థాయిలో చూస్తే కూడా ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ వస్తుంది. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కారు అనేటువంటి నినాదానికి తగ్గట్టుగానే మరోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంది. అయితే కొంత ఉత్తరప్రదేశ్ ఫలితాల పట్ల కొంత నిరుత్సాహం కనిపిస్తుంది బీజేపీ శ్రేణుల్లో. ప్రధానంగా మొదటి సెకండ్ రౌండ్లో అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్లో కొంత మెజార్టీ ఇక్కడ ప్రధానమంత్రి మోడీ కూడా వెనుకబడి ఉండడంతో కొంచెం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీ కూడా భారీ మెజార్టీతో విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 300 స్థానాలకు పైగా బీజేపీ సాధిస్తుంది అన్నటువంటి అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీఏ కూటమి మాత్రం ఇప్పటివరకు 300 స్థానాలకు పైగానే అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటింది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇండియా కూటమి కూడా మంచి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీకి తగ్గట్టుగానే ఇటు దక్షిణాదిలో కొంత తాము బలాన్ని పుంజుకుంది. ప్రధానంగా ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, పార్లమెంట్ స్థానాలపైపు తమ దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాలన్నటువంటి లక్ష్యంతోనే పనిచేశారు జాతీయ నాయకులు. అదేవిధంగా ఫలితాలు కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు కౌంటింగ్ ఫలితాలను చూస్తే అదే విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు మంచి ఫలితాలను కనిపిస్తుంది. అదేవిధంగా ఒంటరిగా పోటీ చేసినట్టు తెలంగాణలో కూడా బలమైనటువంటి పార్టీగా బీజేపీ ఎదిగే అవకాశాలు కనిపిస్తుందని చెప్పవచ్చు. అసెంబ్లీలో 15% ఓటింగ్ శాతం పెంచుకున్నటువంటి బీజేపీ ఈసారి మరింత ఓటింగ్ శాతాన్ని పెంచుకొని 7 స్థానాల్లో మాత్రం ముందంజుందని చెప్పవచ్చు. శ్రీదేవి, బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని రౌండ్లు అంటే కంప్లీట్ అయ్యేసరికి ఇంకేమైనా స్థానాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇద్దరిలో కూడా? ప్రధానమంత్రి భువనగిరి స్థానాల్లో కొంచెం ఆశలు మాత్రమే ఉన్నట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో మాత్రం మొదటి 2 రౌండ్లలో భువనగిరిలో బూరా నర్సయ్యగౌడ్ కొంత ముందంజలో ఉన్నాడు. అయితే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తిగా అంటే మున్గోడు కావచ్చు, తర్వాత నల్గొండ కావచ్చు, ఆ స్థానాలలో బీజేపీకి తగిన ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడంతో ఇప్పుడు బూరా నర్సయ్యగౌడ్ వెనుక ఉన్నాడు. అయితే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో తమకు అనుకూలమైన ఓటింగ్ జరిగేది ఉంటే మాత్రం బీజేపీ గెలిచే అవకాశం భువనగిరి స్థానం నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మెదక్లో కూడా తమకు అవకాశాలు ఉన్నాయి. అంటే పటంచెరు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మిగతా పార్లమెంటు అదే దుబ్బాక కావచ్చు, ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు మెదకు, భువనగిరి మాత్రం తమ ఆశలు వదులుకోలేదు. చివరి వరకు ఫలితాల పట్ల వేచి చూడాలి అన్నటువంటి ఆశాభావాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా భువనగిరి అదేవిధంగా వరంగల్ కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత మెజార్టీతో కాంగ్రెస్ కావ్య ముందంజలో ఉంది. వరంగల్లో కూడా ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆశతోని మాత్రం బీజేపీ నేతలు ఉన్నారు. ప్రధానంగా ఇటు నల్గొండ మాత్రం అదేవిధంగా ఖమ్మం ఈ పార్లమెంటులో తమకు ఎట్లాంటి గెలుపు అవకాశాలు లేవు అన్నటువంటి విషయాన్ని ముందుగానే బీజేపీ నేతలు చెప్పారు. ముఖ్యంగా ఇటు వరంగల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, మెదక్ కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గంలో బీజేపీ ఒక మంచి పోటీని మాత్రం ఇస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దపల్లిలో కూడా మంచి పోటీని ఇచ్చింది. వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసంటే ఇటు సికింద్రాబాదు అదేవిధంగా మల్కాజ్గిరి, చేవెళ్ళ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నగరంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలో ఉత్తర తెలంగాణలో 4 స్థానాలను గెలిచినటువంటి ఈ బీజేపీ ఈసారి దక్షిణ తెలంగాణలో కూడా ఇటు మహబూబ్ నగర్ అదేవిధంగా చేవెళ్ళలో కూడా తమ పట్టును నిలుపుకుంటుందని చెప్పవచ్చు. బీజేపీ అనుకున్న స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. శ్రీదేవి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ 8, బీజేపీ 8, అలాగే బీఆర్ఎస్ 1 స్థానంలో లీడ్లో ఉంది. ఇంకా రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో కొంతసేపట్లో తెలుస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీగా
పోటీ పడుతుండగా బీఆర్ఎస్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఒక స్థానంలో ఎంఐఎం లీడ్లో ఉంది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూలు స్థానంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. అయితే హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు.